హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది చికిరీ సాంగ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం చికిరీ చికిరీ స్టెప్తో ఉర్రూతలూగిపోతుంది. 15 రోజుల్లోనే దాదాపు 100 మిలియన్ వ్యూస్ అంటే ఇది మామూలు రికార్డు కాదు. ఏఆర్ రెహమాన్ గారి కంబ్యాక్ మాత్రం ఇది చాలా అంటే చాలా పెద్ద కంబ్యాక్. ఎందుకంటే అన్న సినిమాలో రామ్ చరణ్ గారు RRR తర్వాత ఆయన తీసిన కళాఖండాలు కానీ అవన్నీ మనం చూసాం. పాపం రామ్ చరణ్ గారి అభిమానులు అయితే ఏంట్రా మా హీరోకు ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, ఆయన తీస్తున్న సినిమాలు ఏంటంటే తలలు పట్టుకున్నారు. సో అలాంటి టైంలో బుచ్చిబాబు అనే వ్యక్తి రామ్ చరణ్ గారికి కథ చెప్పడం, ఓకే చేయడం, అక్కడి నుంచి ఇప్పటివరకు అన్నీ పాజిటివ్లే. కానీ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అనగానే చాలామంది కొంత డౌట్ పడ్డారు భయ్య. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ సోషల్ మీడియా పుణ్యమని ఎవరిది ఇంక ఏ సినిమా తీసినా ఏం చేసినా నాకు అనురుద్ధే కావాలని అనురుద్ధు 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 అని మామూలు కూడా పెట్టలేదు. కానీ బుచ్చిబాబు తన చిన్నప్పటి నుంచి ఏఆర్ రెహమాన్ సాంగ్స్ వింటూ పెరిగిన వ్యక్తిగా ఆయన చాలా గట్టిగా నమ్మాడు. ఆ నమ్మకానికి 100% కాదు 200% కిక్కిచ్చే విధంగా చిక్రీ సాంగ్ అయితే ఏఆర్ రెహమాన్ గారు ఇవ్వడం, ఆ సాంగ్లో రామ్ చరణ్ గారు వేసిన స్టెప్ ప్రపంచం మొత్తం ఉర్రుతలూగిపోతుంది. ఇది మామూలు రికార్డు కాదు భయ్యో. ఎందుకంటే 6 సంవత్సరాల కుర్రా నుంచి 60 సంవత్సరాల ముసలోడి వరకు ప్రతి ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్ టు అమెరికా, ఇక నేపాల్, జపాన్, ఇంకా లిస్టు చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచంలో ఉన్న దేశాల పేర్లని చెప్పాల్సి వస్తుంది. అంతమంది ఈ సాంగ్ ఎడిక్ట్ అయిపోయారు. కేవలం రీల్సే ఇన్స్టాలోని అదేవిధంగా యూట్యూబ్లో కలిపి 5 లక్షలకు పైగా రీల్స్ షార్ట్స్ చేశారంటే ఇప్పుడు ఈ సాంగ్కు ఉన్న క్రేజ్ ఒక్కసారి ఊహించుకోండి. ఒక్క సాంగ్తో పెద్ద సినిమాకి ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ సెట్ చేశారంటే ఏఆర్ రెహమాన్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, రామ్ చరణ్ గారి స్టెప్లో ఈ రెండు మిక్స్ చేయాలనే ఆలోచన వచ్చిన బుచ్చిబాబు, నీకు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ ఈ సాంగ్కే ఆల్రెడీ స్థలాలు కొనేస్తున్నారు, గుళ్ళు కూడా కట్టేస్తున్నారు. నువ్వు ఈ ఒక్క సాంగే ఇలా ఉంటే 3 గంటల సినిమాని నువ్వు ఏ విధంగా తెస్తావో అర్థమైపోతుంది అన్న. పెద్ది అనే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే పదాల కంటే ఇంకేమైనా పెద్ద పదాలు ఉంటే మాత్రం అదే ఖచ్చితంగా. మీరు ఎవడు ఎంత నెగిటివిటీ ఏం చేసినా సరే ఈసారి మాత్రం రామ్ చరణ్ గారు కొట్టబోయే దెబ్బ RRRకి మించి ఉండబోతుంది. ఏంటి భయ్యా రీచ్ ఏంటి భయ్యా? ప్రతి ఒక్కరు చికిరీ బ్యాట్ పట్టుకొని అవే స్టెప్పులు అవే మామూలుగా లేదన్న. ఎందుకంటే అనేది ఒప్పుకోవాల్సిందే. నువ్వు ఎవడు ఫ్యాన్ అయినా సరే ఒకటే చెప్తున్నా, ఒక పాజిటివ్ కంటెంట్ వచ్చినప్పుడు మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. నువ్వు చిరంజీవి గారి ఫ్యానా, బాలకృష్ణ గారి ఫ్యానా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా, మహేష్ బాబు గారి ఫ్యానా, ఎన్టీఆర్ గారి ఫ్యానా, అల్లు అర్జున్ గారి ఫ్యానా, రెబల్ స్టార్ ఫ్యానా, రామ్ చరణ్ ఫ్యానా, అది ఇది అదేం లేదు. ఇంకా పాజిటివ్ కంటెంట్ పడితే యాజ్ ఏ తెలుగు సినిమా లవర్గా నువ్వు ఇంకా ఒప్పుకోవాలన్నా. ఇంకెన్ని రోజులన్నా ఇంకా బాగున్న కంటెంట్ కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి కొంతమంది ఒక వర్గం అయితే ఏడుస్తుంది. ఈ చిక్రీ సాంగ్ రెస్పాన్స్, ఈ చిక్రీ సాంగ్ అదేముందలే అదేం చెప్పని, అది మనసులో నుంచి వచ్చిన మాట కాదు, ఒక దురవమానంతో వచ్చిన మాటలు అవి. మీరే ఒప్పుకుంటారు కదా, చెప్తున్నా కదా. ఈ పెద్ది చికిరీ సాంగ్ తర్వాత ఇంకొక ఓర మాస్ సాంగ్ రాబోతుందంట. ఆ సాంగ్లో మన రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్తో ఈసారి ఇండియా ఏ విధంగా అయితే షేక్ అయిందో దీనికి డబల్ షేక్ చేస్తారంట. చూడండి, అంటే పాపం సినిమాకు ముందు అనిరుద్ధ్ కావాలి, అది కావాలి, ఇది కావాలని ఎవడైతే ఇష్టానుసారంగా ట్యాగ్ చేసి దొబ్బారో బుచ్చిబాబుని, వాళ్ళందరికీ కూడా బుచ్చిబాబు ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను తీస్తాను మీరు చూడండి అంతే, దట్స్ ఇట్. ఏంటన్నా అందరికీ అనిరుద్ధులే కావాలి, తమన్లే కావాలి, ఇది కావాలి, అది కావాలంటే అసలు ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి ఎలాంటి లెజెండో తెలుసా? అసలు ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా ఆయన టైం అయిపోయింది, ఆయన ఇంకేంటది ఈ జనరేషన్ మ్యూజిక్ చేయలేకపోతున్నారు. అసలు ఏఆర్ రెహమాన్ గారు చేసిన మ్యూజిక్ కంపోజిషనే కొన్ని జనరేషన్లకి తరాలకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే అన్న, మీరు ఒక ప్రేమికుల రోజు కానీ, ఒక ప్రేమదేశం కానీ, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఆయన సాంగ్స్ అన్నీ కూడా అప్పట్లో సౌండింగ్ కానీ వింటే ఇప్పుడు ఇంకా ఫ్రెష్గానే ఉంటాయి. ఇప్పుడు వస్తున్న అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ, ఇంకా తమను సో మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరైతే మీరు నెత్తి మీద పెట్టుకుంటున్నారో, క్లియర్గా చెప్పాలంటే వాళ్ళ సాంగ్ ఒక 2 రోజులు వింటే మీకు 3వ రోజు బోర్ కొట్టుద్ది. కానీ ఏఆర్ రెహమాన్ గారు, మనీష్ శర్మ గారు, కీరవాణి గారు వాళ్ళందరూ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అయ్యారంటే వాళ్ళు భవిష్యత్తుని ముందుగా ఆలోచించి భవిష్యత్తులో ఉపయోగించి ఇన్స్ట్రుమెంట్లు కూడా ఆ రోజులను ఉపయోగించారంటే ఇది మామూలేదు కాదు. సో ఈ రోజులో కామన్ అయిపోయిందిలేండి. అంటే మనకి జియో పుణ్యం అని చెప్పి నెట్ తక్కువ వచ్చేస్తుంది, మనకేమో సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న ఇష్టానుసారం కామెంట్లు పెడుతున్నాం. కానీ ఏఆర్ రెహమాన్ గారిని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మామూలు రాడు దింపల. ఏంటి భయ్ చిక్రీ సాంగ్ రీచ్ ఏంటి భయ్? అసలు 15 రోజుల్లో ఓవరాల్గా 100 మిలియన్ వ్యూస్ అంటే ఇది మామూలు రికార్డు కాదు.
చాలా అంటే చాలా పెద్ద రికార్డ్. ఈ రికార్డు కొట్టాలంటే మళ్ళీ చాలా అంటే ఒక అల్టిమేట్ మాస్ సాంగ్తోనే కొట్టాలి. కానీ ఇది ఒక డ్యూయట్ సాంగ్, ఇది ఒక లవ్ సాంగ్. ఇలాంటి సాంగ్తో కొట్టారంటే మాత్రం అమ్మ బాబోయ్, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ తలుచుకుంటుంటే అన్నా రామ్ చరణ్ గారి అభిమానులు మీరు తడిగొడ్డ వేసుకొని పడుకోండి. ఈ సినిమాతో RRRతో ఎలాంటి గుర్తింపు అయితే వచ్చిందో రామ్ చరణ్ గారికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాతో ఆ గుర్తింపు ట్రిపుల్ చేయబోతున్నాడు బుచ్చిబాబు. బుచ్చిబాబుకి కూడా ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలామంది రామ్ చరణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు. అన్న ప్రతిసారి ప్రశాంత్ నీల్తోనో, సందీప్ రెడ్డి వంగతోనో, రాజమౌళితోనో సినిమాలు తిట్టిన కుదరదన్న. వాళ్ళు కూడా ఎవరొక హీరో ఛాన్స్ ఇవ్వడం వల్లే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ అనే వ్యక్తి బుచ్చిబాబుని నమ్మిచ్చిన ఏదైతే ఆ డేట్స్ ఉన్నాయో నిజంగా ఇచ్చిన ప్రతి ఒక్క రోజును కూడా మామూలుగా సద్వినియోగం చేసుకోవట్లేదట. అసలు రామ్ చరణ్ గారు 3 రోజులకు కానీ ఈ పెద్ద సినిమా నుంచి రిలీజ్ అయితే మాత్రం ఆ పోస్టర్కి తగలడిపోతారంట. సో దీన్ని బట్టి బుచ్చిబాబు, సానా, రామ్ చరణ్ గారు, ఇక AR రెహమాన్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి మార్చిలో ప్రపంచాన్ని దున్నేస్తారు. సో ఇప్పుడు ఈ టాపిక్ నుంచి అలాగా మనం అఖండ టాపిక్లోకి వెళ్తే, అఖండ ఓవరాల్గా 125 కోట్లు కలెక్ట్ చేయటం అంటే ఆల్మోస్ట్ 250 లేదా 230 వరకు గ్రాస్ కొట్టాలి. చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద టార్గెట్ బాలకృష్ణ గారు మునుపటి సినిమాలో ఎక్కడా లేదు. కానీ అఖండ 2K ఎందుకు ఇంత బడ్జ్ క్రియేట్ అయిందంటే ఆ కాంబినేషన్ అలాంటిది, ఆ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అలాంటివి. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఇండస్ట్రీ హిట్. అప్పటి వరకు బాలకృష్ణ గారు ఎన్ని ఫ్లాపులు తీసినా సరే మనకి లెజెండ్ సింహ అఖండ అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది. సో అలాంటి బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటేనే ఒక పప్పు ఆవకాయ, ఒక రాగి సంగటి, ఒక కోడికూర, ఒక బాలయ్య, ఒక బోయపాటి, అంతే. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. ఈ సినిమాతో బాలకృష్ణ గారి కెరీర్లోనే మొదటిసారిగా 150 కోట్లకు పైగా షేర్ కొట్టబోతున్నారు. ఇది కానీ పాన్ ఇండియాలో కానీ క్లిక్ అయితే ఆ తాకిడి ఎలా ఉంటుందంటే కొన్ని రోజుల పాటు కాదు, కొన్ని సంవత్సరాల పాటు బాలయ్య నామస్మరణ మారి మోగిపోద్ది. ఇండియా మొత్తం ఒకటే మాట, జై బాలయ్య అనాల్సిందే. సో ఓవరాల్గా ఈ 2 సినిమాలకు సంబంధించి కంటెంట్ ఏదైతే మీరు చూసారో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్న సబ్స్క్రైబ్ చేసుకున్నాను.